క్రీడలతో విద్య, విద్యతో ఉద్యోగం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రులు అన్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీయు తారకరామ మైదానంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మంగళపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, షాప్ చైర్మన్ రవినాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్న కార్యక్రమంగా అమరావతి ఛాంపియన్షిప్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి హరీష్, రికార్డు ప్రతిని రాంప్రసాద్ రెడ్డి రవినాయుడికి అందజేశారు. 4 రోజుల పాటు ఎస్వీయు, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, ఎస్వీ ఆర్ట్స్ పశువైద్య విశ్వవిద్యాలయంతో పాటు 9 మైదానాల్లో పోటీలు జరగనున్నాయి. 26 జిల్లాల నుంచి 9,000 మంది క్రీడాకారులు పాల్గొని 12 విభాగాల్లో పోటీ పడనున్నారు. శ్రీవారి ఆశీస్సులతో క్రీడాకారులు భవిష్యత్తులో ఒలింపిక్స్ ఆడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చెప్పాలంటే ఈరోజు ఇంతమంది విద్యార్థుల సమక్షంలో అమరావతి ఛాంపియన్షిప్ని ఇనాగ్రేట్ చేసుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. ఎక్కడైనా ఒక స్పోర్ట్స్లో ఉన్న పిల్లల్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు ఒక డిసిప్లిన్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా లైఫ్లో కావాల్సింది ఎంత ఎత్తుకు ఎదగాలన్నా కూడా మేజర్గా డిసిప్లిన్ అనేది అవసరం. ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయి నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి గవర్నమెంట్ పనిచేస్తుంది. పిల్లలకి చదువులే కాదు, ఆటలు కూడా ముఖ్యం. కంపల్సరీగా పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.